లేకుండా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బయటకు వచ్చిన దాఖలు లేవు. ఆ సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్న పరిస్థితులు లేవు. ఈ విధంగా ఉండడం వల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉపయోగవుతున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనగని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అభాండాలు వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కావలి ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరులో ఉన్న వ్యాపారాలు కూడా వదులుకొని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరులో పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టింటే ఒకటి రెండు సార్లు పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, తెలియాలి, నిజాలు తెలియాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక విజ్ఞతతో చేయాలి, కానీ ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తానంటే అది కావలి ప్రజలు కూడా తెలియాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. రాజకీయంగా మాట్లాడే ముందుగా దాని గురించి మాట్లాడే ముందు నా మీద వచ్చిన అభాండాలు మీకు తెలియచేయాలి. అది ఏ వచ్చింది అనేది ఒకసారి చూడండి.
ఇక గతంలో తనకి ఎలాంటి లేఅవుట్లు లేవని ఆరోపణలన్నీ అసత్యాలని ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములని తన కుమారుడు బాలసాకేత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తా ఉన్నాం. పూర్తి ఆధారాలు ఏబిఎన్ చేతిలో కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్ కావల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలు రోజు రోజుకి కూడా ఎచ్చిపెడతాయి, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏబిఎన్ పరిశోధన. ఇక గతంలో తనకి ఎలాంటి లేఅవుట్లు లేవని ఆరోపణలన్నీ అసత్యాలని ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములని తన కుమారుడు బాలసాకేత్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ రెడ్డి తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తా ఉన్నాం. పూర్తి ఆధారాలు ఏబిఎన్ చేతిలో కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్ కావల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలు రోజు రోజుకి కూడా ఎచ్చిపెడతాయి, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏబిఎన్ పరిశోధనలో అనేక అంశాలు బయట రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే కోబూరు అనేది ఒక జాతీయ రహదారి పక్కన ఉండే ప్రాంతం. కలకత్తా చెన్నై జాతీయ రహదారి పక్కన ఇక్కడ చాలా వాల్యూ భూములు కూడా దాదాపు ఒక ఎకరా ₹1 కోటి. దీని పక్కన జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూములతో కలిసిపోయి ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఆ ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా కైవసం చేసుకున్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన కేవలం ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాదు, చివరికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎవరైతే గతంలో ప్రభుత్వ భూములు పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళ మీద నుంచి భయపెట్టి తక్కువ ధర తీసుకొని దాన్ని ఏకంగా తన కుమారుడు సాకేత్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వైద్యం. ఉదాహరణకు 773 ఒక సర్వే నెంబర్ ఉంటే దాన్ని భిన్నంగా చేసి 773/1, 773/2 ఆ విధంగా 6-7 భిన్నాలు చేసి ఈ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో రెవెన్యూ అధికారుల కీలక పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రూట్లో ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉంటారు. ఇంత యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమణ గురైతే ఆక్రమించి లేఅవుట్ వేసి ప్రజలకి అమ్మకాలు సాగిస్తూ ఉంటే ఎవరు కూడా ఒక అధికారులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. స్థానిక కొందరు చెప్తున్నారు, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాము కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇందులో ప్రభుత్వ భూములు పొందిన వారి నుంచి రిజిస్టర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మరొకటి ఇనాం భూములు, పొలం భూములు, రహదారులు, ఇలా కొన్ని అక్కడ కాలువలకు సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ కి కావాల్సినటువంటి గ్రావెల్ కూడా సమీపంలోనే పోలీస్ స్టేషన్ కి కోతవేటు దూరంలో పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్, మట్టి, తవ్వి అంతా కూడా తీసుకొచ్చి ఈ లేఅవుట్ తిప్పుకోవడం జరిగింది. మొత్తం ప్రభుత్వ భూములతో వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అది ఆ మరో ప్రాంతం, అక్కడ స్థలాలు కొన్నవారి పరిస్థితి ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అవినీతి అక్రమాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పవన్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విన్నారు కదా? విన్నారు కదా? అది ఎంత దారుణం అంటే ఈరోజు ప్రభుత్వ భూములు, కాలువలు, పోగంబోకు ఇవన్నీ కూడా ఆకుపై చేసుకున్నాము, పేదవాళ్ళ కాడి నుంచి బలవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద, నా కొడుకు మీద బురద తగాలని ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను. 12 ఎకరాల భూమి నేను ఇది చేశానని, కానీ యాక్చువల్గా అది 12 ఎకరాలు కాదు, మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు అనుకుంటాను. మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు. దానికి సంబంధించి నేను సర్వే నంబర్ 51/773/1, 773/2, 3, 4, 5, 6, 773 అట్లాగే సర్వే నంబర్ 49 దీంట్లో 14 ఎకరాల 44 సెంట్లు భూమి. ఇది ఎక్కడి నుంచి కొన్నాను? ఒక మల్టీనేషనల్ కంపెనీ
సెంచరీ ప్లైవుడ్స్ ఇండియా లిమిటెడ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో 34435. ఆ కంపెనీ నుంచి నేను 22వ తారీఖు 5వ నెల 2023లో నా కొడుకు బాగా సాకేత్ రేటు మీద నేను కొన్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్సు, నెంబర్సు అన్నీ కూడా ఉన్నాయి. నేను వేరే వ్యక్తుల కాడ ఎక్కడ కొనగా, అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి కూడా ఈ 14 ఎకరాలే కాదు ఉండేది, దాదాపు 70 ఎకరాలు ఉంది ఆ కంపెనీకి. ఒక హైదరాబాద్ అతను ఒక 50 ఎకరాల దాకా కొనుక్కున్నాడు, ఒక 14 ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ప్లైవుడ్స్ నుంచి. ఆ సెంచరీ ప్లైవుడ్స్ ఎప్పుడు కొన్నాకంటే కోడూరు లక్ష్మీరెడ్డి, పాతపాటి వీర వెంకట అప్పగరాజు వాళ్ళ వద్ద నుంచి 2011లో డాక్యుమెంట్ నెంబర్ 2914, అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 3457, డాక్యుమెంట్ నెంబర్ 3458 ఈ భూమిని 2011లో వాళ్ళు కొన్నారు సెంచరీ ప్లైవుడ్స్ వాళ్ళు. అదే కంపెనీ 2005 నుంచి కూడా కొంటా ఉంది. ఎందుకంటే మధ్యపోయిన రవీంద్ర అంట, పోతుగ వెంకయ్య, బత్తుగ రామయ్య, కుందుర్తి శ్రీనివాసులు, బత్తుగ రమణమ్మ వాళ్ళకి సంబంధించి 2005లో 3/7/64 డాక్యుమెంట్ నెంబర్, 2006లో కూడా కొనున్నారు 2383, 2006లో మరి 2382, 3715 డాక్యుమెంట్ నెంబర్స్, అట్లాగే 3716 ఈ విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొనున్నారు. వాళ్ళు ఆ అమ్మినోళ్ళు ఎవరిక్కడ కొన్నారంటే 1986లో వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ వరుసగా ఉన్నాయి. 1986 చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కటి అంటే 2005 నుంచి ట్రాన్సాక్షన్స్, 1986 నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్నాయి డాక్యుమెంట్స్. వాళ్ళు ఇంకొక అమ్మారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి అమ్మారు, వాళ్ళు వచ్చి సెంచరీ ప్లైవుడ్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటాం, అదేదో ఇనాము, అదేది ఆగస్తాగా, అదేదో ఒకటి మాయమైంది. మీకు బాగా కనిపిస్తూ ఉంది. డెమాలిషన్ చేస్తున్నారు కాంపౌండ్, 3 రోజుల కిందట డెమాలిషన్ చేస్తున్నారు. కావలి ముసునూరులో ఇందాక చెప్పా కదా, మండల నాయకుడు ఆయన కబ్జా చేసిన కాంపౌండ్ కట్టేసి అంతా ఆ ఊరికి పోయేసి మాకు ఇచ్చిన సైట్ నువ్వు ఎట్ట ఆక్యుపై చేస్తామని కట్టేసి కొట్టేశారు. కాంపౌండ్ 58 ఎకరాలకి సంబంధించిన కాంపౌండ్ పగలగొట్టేశారు. ఆ కాంపౌండ్ చూడండి ఈ ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికను ఆ వెనక ఉన్నాడు చెబుతూ అతను ఇక్కడ చెప్పండి పోయి ఎత్తుకోమని. చూద్దు రండి నేనే వస్తా చూపిస్తాను. తర్వాత 58 ఎకరాలు అతను కొన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని చుట్టూ కాంపౌండ్ వేస్తున్నారు. చెబుతూ నువ్వు చూడ పట్టుగా, ఎందుకంటే కావాడు కదా, ఇగో చూడు అని మొత్తం ఇదిగో ఈ కాంపౌండ్ కట్టుంటే కొట్టేశారు, మొత్తం పగ కొట్టేశారు ఆక్యుపై చేస్తుంటే. ఈ విధంగా 58 ఎకరాలు కొన్నాడు, దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ కట్టేశాడు, దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ ప్లాన్ చేసేసాడు. దాంట్లో 12 ఎకరాల భూమి గవర్నమెంట్ ఉంది, దాన్ని ఎట్టా ఉంటే కాంపౌండ్ కడతారు. అది ఆ ఏబిఎన్ మహేష్కో రాధాకృష్ణ గారు పోయి చెప్పి మా చెవితుని గారు తీసుకెళ్ళి అది వీడియో తీసి దాని మీద ఎంక్వైరీ అయిపోయింది. కావగా నీకు ఇంక ఆన్సర్ చెప్పను, నేను చెప్పింది చెయ్యి.